దాని గురించి ఎవరికి పట్టదు. ఏమన్నా మాట్లాడితే వేరే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నువ్వు ఫేవర్ కాబట్టి ఇలా మాట్లాడతావు అంటూ ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఫేవర్ దేనికంటే అతను కాస్త ఉత్తమంగా ఆలోచిస్తాడు, ఉన్న వాళ్ళలో చాలా ఉత్తమంగా ఆలోచిస్తాడు, ఉత్తమంగా మాట్లాడతాడు, మంచే చేయాలనుకుంటాడు, అవినీతి చేయాలనుకోవట్లేదు. అవినీతి చేయాలనుకుంటే వాడికి చాలా సంపాదించేవాడు కదా. 2014లో ఏమీ ఆశించకుండా ఊరికనే పుణ్యానికి వచ్చి మద్దతు ఇచ్చేసాడంటే అతనికి ఆ టైంలో అతని ఎమోషన్ అది. ఇలాంటి నాయకుడు ఉండకూడదు అనుకున్నాడు. ఇప్పుడు చూశారు కదా, గంజాయి మయం, డ్రగ్ మయం, ఈ పెద్ద ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియకుండా అంత క్వాంటిటీలో డ్రగ్ మన రాష్ట్రంలోకి వచ్చింది అంటే చిన్న పిల్లోడు కూడా నమ్మడు. కానీ ఒకవేళ నిజమని తెలిసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది పబ్లిక్. అది విచిత్రం.